కరీంనగర్ జిల్లాలో అద్భుత కళాఖండాలను ఆవిష్కరించారు. సంకల్పం ఉండాలే గాని సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన స్వర్ణ కళాకారుడు ఏలేశ్వరం సత్యపాపుచారి తన ప్రతిభకు జీవం పోస్తూ పలువురిని అబ్బురపరుస్తున్నారు. ఓ బియ్యం గింజను తీసుకుని దానికి ఒక బెజ్జం చేశాడు. దాని నుంచి 100 సన్నని రాగి తీగలను తీశాడు. మరొక బియ్యం గింజలో నుంచి 85 దారం పోగులను తీశాడు. మరొక బియ్యం గింజను రెండు బెజ్జాలు చేసి ఒక బెజ్జం ద్వారా 100 సన్నని రాగి తీగలను, మరొక బెజ్జం గుండా 70 దారం పోగులను తీశారు. మరొక బియ్యం గింజల్లో నుంచి 140 దారం పోగులను, మరొక దానికి 3 బెజ్జాలు చేసి 125 దారం పోగులు తీశాడు. ఈ ప్రయత్నమంతా 10 మిల్లీగ్రాముల బరువున్న బియ్యం గింజల్లో చేసినట్లు తెలిపారు. 5 రకాల సూక్ష్మ కళాకారులు తయారు చేసే లిక్మా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు సంపాదించాలనే పట్టుదలతో కృషి చేసినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరు. నేను నా వృత్తి స్వర్ణకార వృత్తిలో భాగంగా నేను ఒక బియ్యం గింజ తీసుకొని చిన్న కొత్త కాన్సెప్ట్ ఉండాలని ఒక బియ్యం గింజ నుండి రంధ్రం చేసి ఒక 100 రాగి తీగలు తీశాను. మరో గింజకు రంధ్రం చేసి 80 దారపోగులు తీశాను. అట్లనే మళ్ళీ ఒక గత సంవత్సరం చేసిన కాకుండా ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ ఒక బియ్యం గింజ తీసుకొని దానిలో నిలువున ఒక 65 దారపోగులు తీశాను. అడ్డంగా కూడా 60 దారం పోగులు తీసిన. మరొక గింజ తీసుకొని 3 రంధ్రాలు చేసి కూడా 135, అంటే ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక 40, ఒక 45, తర్వాత మళ్ళా 40 ఇట్లా తీసుకుంటా. ఇప్పటికీ 4, 5 కాకుండా ఇంకొక 2, 3 కొత్తగా ఉండేటట్టు చేసిన. దీనికి గాను ఈ పత్రిక వాళ్ళు, మీడియా వాళ్ళు చేసిన వాటిని చూసి ఎన్నోసార్లు పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చిన వాటిని చూసి